నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు ఒక స్థాయికి చేరుకున్న తర్వాత ఎక్కడో ఇతర దేశాల్లో స్థిరపడి తమ సొంత గ్రామాలను పట్టించుకొని నేటి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారిగా ఎన్నో సేవలు అందించి రిటైర్మెంట్ తర్వాత కూడా తాను పుట్టిన గ్రామానికి మంచి చెయ్యాలన్న ఉద్దేశంతో నిత్యం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. నెల్లూరులో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ప్రయారిటీ ప్రధాన మీకే ఇస్తారు. కానీ మీ దగ్గర సరైన టాలెంట్ లేకపోతే అప్పుడే బయటకి వెళ్తారు. సో మీకు అవకాశాలు వస్తున్నాయి, దేవుడు దేవల్ల ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఇండస్ట్రీలు వస్తున్నాయి. మా సీఎం గారు వేరే ప్రాంతంకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చాలా ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళని తీసుకునే రావడం జరుగుతుంది. ఉదాహరణకి నేను చెప్తున్నాను, బీపీసీఎల్ కంపెనీ మహారాష్ట్రలో ఆల్మోస్ట్ మహారాష్ట్రకి వెళ్ళిపోతుంది అనేది సమాచారం వచ్చింది. మన సీఎం గారు అక్కడ వాళ్ళతో పెట్టి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహారాష్ట్ర కంటే బెటర్ ఉంది, మీరు ఇక్కడే వస్తే మీకు ఏమేమి కావాలి మేము చేయగలుగుతాం అనేది చాలా రిక్వెస్ట్ మోడ్. ఏ చీఫ్ మినిస్టర్ కూడా రిక్వెస్ట్ చేయరు, కానీ ప్రజల కోసం ఈయన వెళ్ళి ప్రభుత్వం తరఫున వాళ్ళు మాట్లాడి ఆ కంపెనీని తీసుకుని రావడం మంచి అవకాశాలు వస్తున్నాయి, మీకు దగ్గరలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ బీపీసీఎల్ కంపెనీ వస్తే కనీసం నేను చెప్తున్నాను అక్కడ వాళ్ళ దగ్గర 5,000 ఎంప్లాయీస్ వస్తారు. కొంతమంది మీ దగ్గర నుంచి వస్తారు, కొంతమంది బయట నుంచి వస్తారు. అంతమంది వచ్చినప్పుడు కొత్త స్కూల్స్ వస్తాయి. కొత్త స్కూల్స్ వస్తే టీచర్ వస్తారు. టీచర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ పాప, మీ కోడలు, వాళ్ళే టీచర్, వాళ్ళకి అవకాశం. రేపు హాస్పిటల్స్ వస్తాయి, హాస్పిటల్లో డాక్టర్ అవసరం ఉంటుంది, నర్స్ అవసరం ఉంటుంది, అటెండర్స్ అవసరం ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీ దగ్గర నుంచి వస్తారు. సో రకరకాల షాప్స్ వస్తాయి, కిరాణా షాప్స్ రిక్వైర్మెంట్ వస్తుంది. సో బీపీసీఎల్ 5,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే కనీసం 50,000 మందికి ఇండైరెక్ట్ జాబ్ వస్తుంది, అది చుట్టూ. సో ఈ రోజు నుంచి మీరు ఆలోచన పెట్టి మేము ఏ జాబ్, కొంతమంది నర్స్కి ఇష్టపడతారు, టీచర్కి ఇష్టపడతారు, కానీ 1 or 2 years నెక్స్ట్ దీనికోసం మీరు తయారీ చేయండి. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. దీనికి ఫాలో అప్ ఈరోజు ఆల్మోస్ట్ 50 వరకు మాకు రిక్వెస్ట్ వచ్చినాయి. 50 రిక్వెస్ట్ ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. నా రిక్వెస్ట్ అంటే 2 weeks తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళకి కొంతమంది మీరు చేయగలుగుతారు, చేయాల్సింది పని చేసేసేది. కొన్ని గవర్నమెంట్కి అవసరం ఉంటుంది, పెన్షన్, కొత్త పెన్షన్ ఉంటుంది. సో రాబోయే న్యూ ఇయర్లో గవర్నమెంట్కి ఆలోచన ఉంది, అప్పుడు ఆ పెన్షన్ ఇస్తాం. కానీ వాళ్ళకి సరైన వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. ఏం చెప్పాలంటే మీకు అర్హత ఉంది, గవర్నమెంట్ పాలసీ ఉంది, మీరు నెక్స్ట్ సంవత్సరంలో వచ్చేస్తుంది, మీరు ఎంత కంగారు పడుతుంది, అది వాళ్ళకి చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అది తర్వాత ఈ ఏరియాలో అభివృద్ధి జరుగుతుంది, దీని గురించి కూడా స్కిల్లింగ్ కానీ వాళ్ళకి సోషల్ ఇంపాక్ట్ కానీ ఇది కూడా తయారు చేసేసి. సో కానీ స్కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ఇట్లాంటి ఈ ఫెసిలిటీ కూడా చాలా కరెక్ట్ టైంలో ఉంది. యాక్చువల్లీ నేను గవర్నమెంట్ తరఫున ఇట్లాంటి ఫెసిలిటీని ఇంకా పెట్టాలి అనుకుంటున్నాను, కానీ ఇక్కడ వచ్చి చూసి ఇది ఒక మోడల్ ఫెసిలిటీ లాంటివి ఉంది. ఇక్కడ ఏమైనా చేసుకోవచ్చు అని మంచి ఆడిటోరియల్ హాల్స్ ఉన్నాయి, స్వింగ్ మషీన్స్ ఉన్నాయి. ఏదో బిఏలో బిఎస్సీలో పాస్ అయిన ట్రైనింగ్ అవుతారు, టీచింగ్ ట్రైనింగ్ ఉంటుంది. కరెక్ట్ కాదు, ఇక్కడ కూడా ఇంగ్లీష్లో పాఠాలు చెప్తాను. పిల్లలు ఇంగ్లీష్లో పార్టిసిపేషన్. సో ఈ యొక్క పీపుల్స్ పార్టిసిపేషన్తో ఈ యొక్క P4 కార్యక్రమాన్ని అనేది చేపట్టడం జరిగింది. సో ఈ P4 కార్యక్రమంలో మనకి ఇద్దరు ఉంటారు. ఒకరు ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు దాతలను పిలుస్తారు. సో అదేవిధంగా 4 క్లాసులు ఉంటాయి సార్.
4 క్లాసులు వెళ్ళాను. ఈ 54 ఫ్యామిలీస్ని యాప్లో అందరికీ కూడా చేశాను సార్. యాప్లో వాళ్ళకి ఏ నీడ్స్ కావాలని ఐడెంటిఫై చేశాను సార్. ఎక్కువ మంది లోన్స్ అడుగుతున్నారు, రెండోది ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయమని అడుగుతున్నారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు సరిగా కంప్లీట్ చేశాను సార్. Please subscribe SS News AP.